జేఎన్టీయూకే కాకినాడ క్యాంపస్ లో 192 దేశాల జాతీయ పతాకాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ వీటిని ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ దేశాల జాతీయ జెండాలను ఒకే చోట ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి జెండా క్రింద క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ దేశానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఔత్సాహిక విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజు, పద్మరాజు, పరివర్తన వీధి బాలల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వక్కలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎంటైర్ వరల్డ్ లో ఉన్న 194 యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ లో 6 ప్లేసెస్లోనే ఇలాంటి 194 దేశాల జెండాలు ఒకే చోట ఉండడం అనేది 6 చోట్లే ఉంది. మొదటిగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. నేను యాక్చువల్లీ దాన్ని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్తోనే ఇది ఎప్పుడైనా ఆ లైఫ్లో అవకాశం వస్తే ఇలాంటిది ఎక్కడో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను, ఆ స్ఫూర్తితోనే. సో ఇవాళ నాకు ఆ కళ నెరవేరింది. దానికి ఇంతమంది చాలా సహాయం చేశారు. ముఖ్యంగా బాదం సుందర్రావు గారు, ఆయనకి మోటివేషన్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళిద్దరి మూలంగానే నేను 90% క్రెడిట్ అయితే ఆయనకే ఇస్తాను నేను. ఇది మేము యాక్చువల్గా మా ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 25 lakhs దీనిది. అలాంటిది ఆయన టేకప్ చేయి, ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవడం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, అసలు 1 foot by 1 foot by 4 foot ఆర్సీసీ ఫౌండేషన్ వేశారు. ఇంకో 100 సంవత్సరాల దాకా చెక్కుచారు అది. దానిపైన 20 foot టాల్ 2.5 inch పైప్ వేశారు. అది కూడా కాంప్రమైజ్ కాకుండా కాస్ట్లీయెస్ట్ టాటా జీఐ పైప్ వేశారు, టాటా అది. దాని తర్వాత అన్ని ఆయన ఫ్లాగ్స్ కూడా వాడు 2 lakhs ఎంతో అడిగాడు. అతను అడిగితే ఆయనంతటా ఆయన అప్పటికే చాలా బడ్జెట్ ఎదిరిపోయినా సరే ఒక స్పేర్ ఉంటే మనకి ఎప్పటికైనా మంచిది, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఇంకో స్పేర్ కొని అది కూడా మనకి ఆయన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆయన యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడే చేశారు, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు, ఎంటెక్ సాయిల్ మెకానిక్స్ ఇక్కడ చేశారు, పిహెచ్డి కూడా ఇక్కడే చేశారు, 4 degrees. వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా చాలా హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ లైఫ్. ఇద్దరు కూడా ఇక్కడే చదివారు మన స్టూడెంట్లు. ఆయన ఇలా ముందుకు రావడం మూలంగా చాలా బాగా జరిగింది. ఇది రెండోదేమో జెనీవా తర్వాత న్యూయార్క్ లో కూడా యుఎన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. మూడోది సియోల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చైనా షాంఘైలో కూడా ఉంది. దాని తర్వాత రిపబ్లిక్ డొమినికాలని లేటెస్ట్ గా ఫార్మ్ అయిన 194వ దేశం అది, అందులో కూడా ఉంది. వాళ్ళు కంట్రీ ఫామ్ అయినప్పుడు అది పెట్టుకున్నారు. అలా 5 అయ్యాయి. 6వది జేఎన్టీయూకే కాకినాడ ఇండియా. ఇండియాలో ఫస్ట్ అని కాదు, అసలు వరల్డ్ లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీస్ లోనూ కూడా అన్ని దేశాల జెండాలు ఒకే చోట ఉండి ఆ ఫీలింగ్ ని, వసుధైక కుటుంబం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్.